బొబ్బిలి సబ్ డివిజన్ తెల్లం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 10వ తేదీన ఒక మర్డర్ జరిగింది. కోనాలి ప్రసాద్ అనే అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, బెంగళూరులో పనిచేస్తాడు. నెమ్లం విలేజ్ సంబంధించిన అతను 3 రోజుల క్రితం ఊరికి వచ్చి రావడం జరిగింది. వచ్చినాక 10వ తేదీ రాత్రి అతను డెడ్ బాడీ ఒక రోడ్ మీద దొరికింది. ఫస్ట్ అది ఒక యాక్సిడెంట్ జరిగిందని అనుకున్నారు. దగ్గరలోని ఒక అతని మోటార్ సైకిల్ కూడా దొరికింది. కానీ అక్కడ వెళ్ళి విచారిస్తే అది ఇంజరీస్ క్లియర్గా మర్డర్ లాగా ఉన్నాయని గుర్తించి ఇమ్మీడియట్గా దాని మీద 10వ తేదీన మార్నింగ్ అవర్స్లో దాని మీద మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. మర్డర్ కేసు నమోదు చేసి దాని మీద బొబ్బిలి రూరల్ ఇన్స్పెక్టర్ నారాయణరావు గారు ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో ఈ మర్డర్ కేసులో 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. సో దీంట్లో జరిగింది ఏంటంటే, ఎవరైతే చనిపోయిన అతను ఉన్నాడో ఆ చనిపోయిన అతనికి A1 ఎవరైతే ఉన్నారో అచ్యుతారావు వైఫ్తో అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్ ఉంది. సో దాని గురించి A1 అండ్ A2 అనే అతను శివకృష్ణ, A1 and A2 ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు అన్నదమ్ములు. సో ఈ A2 ద్వారా A1కి డిసీజ్డ్కి ఆ వైఫ్తో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉందని సంగతి తెలిసింది. అది తెలిసినాక వాళ్ళు దానికి సంబంధించి కొన్ని వాట్సాప్ చాట్స్ కూడా చూడటం జరిగింది. అది చూసినాక వాళ్ళు ఈ డిసీజ్ని చంపేయాలని ఒక ప్లాన్ వేశారు. ప్లాన్ వేసినాక ఎప్పుడైతే ఇతను డిసీజ్డ్ ఊరికి వచ్చారో, వచ్చినాక అతను వాళ్ళతో రెగ్యులర్గా కలుస్తూ ఉంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళడము, వాళ్ళతో ఫోన్ మీద మాట్లాడడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఒకరోజు ముందు, ఏ రోజు ఇన్సిడెంట్ జరిగిందో దానికి ఒకరోజు ముందు కూడా డిసీజ్డ్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ డిసీజ్డ్ వాళ్ళకి చెప్పాడు, నేను రేపు బూరిపేట విలేజ్కి వెళ్తాను, అక్కడ బంధువుల ఇంటికి వెళ్తాను, తర్వాత అదే రోజు వస్తాను, తిరిగి కూడా వస్తానని చెప్పడం జరిగింది. ఆ టైంలో A1 and A2 ఇద్దరు కూడా వచ్చేటప్పుడు నాకు ఒకసారి ఫోన్ చేయండి మేడం, అక్కడ బయట పొలాలు ఉన్నాయి, పొలాల్లో కలుస్తామని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో అతను డిసీజ్డ్ ఆ రోజు బూరిపేట విలేజ్కి వెళ్ళాడు. ఎప్పుడైతే అక్కడి నుంచి రిటర్న్ వస్తున్నారో అప్పుడు ఇతను A1కి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి నేను వస్తున్నానని చెప్పాడు. A1 సరే మేము పొలాల్లో ఉంటాము, ఆ పొలాల్లో రండి అని చెప్పడం జరిగింది. సో ఇతను డిసీజ్డ్ ఆ పొలానికి వెళ్ళాడు. అప్పుడు అక్కడ A1 and A2 ఇద్దరు కూడా ఇతనిని చంపే ప్రిపరేషన్తో అక్కడ ఉన్నారు. సో ఫస్ట్ A2 అండ్ డిసీజ్డ్ మాట్లాడుకుంటా A1 ఫస్ట్ ఒక కర్రతో అతను హెడ్ మీద అటాక్ చేయడం జరిగింది. తర్వాత A1 A2 ఇద్దరు కలిసి వాడిని స్టిక్స్తో కొట్టారు, కర్రలతో కొట్టారు. తర్వాత అక్కడ నుంచి డిసీజ్డ్ పారిపోవడానికి ట్రై చేస్తే ఒక కాలువలో స్లిప్ అయి పడిపోయాడు, ఒక స్టోన్ మీద పడిపోయాడు. సో తర్వాత స్టోన్ మీద కూడా మళ్ళీ వాళ్ళు ఇద్దరు వచ్చి అతను తల మీద అతను జుట్టు పట్టుకొని గట్టిగా దానితో కొట్టడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ కర్రలతో కొట్టి అక్కడి నుంచి బాడీ క్యారీ చేసి రోడ్ మీదకి తీసుకొచ్చి అక్కడ పడేశారు. అక్కడ పడేసినాక ఒక అతను మోటార్ సైకిల్ తీసుకొచ్చి కూడా పడేశారు. ఆ మోటార్ సైకిల్ మీద కూడా ఒక కర్రతో మోటార్ సైకిల్ ను డ్యామేజ్ చేసి ఒక యాక్సిడెంట్ సీన్ లాగా క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. సో వాళ్ళిద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ కేసులో స్టార్టింగ్లో ఈ కేసు యాక్చువల్గా బ్లైండ్ కేసు లాగా ఉంది. సో ఈ కేసును ఇంత తక్కువ సమయంలో చాకచక్యంగా మంచి టీం ఎఫర్ట్ చేసి